మాట్లాడాలా పెద్ద మాట అన్నాడు సరాడు. ఆడి పిచ్చి పో ఏదో అయింది. డాక్టర్ కూడా చెప్పాడు కదా, నా మైండ్ లో ఏదో కెమికల్ గడబడేది అన్నా. నాకేదో అయింది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఎక్కడో కొడుతుంది సీనా. అబే కొట్టే బలం లేదంట జీజీ. ఏంట్రా ఇది? చూసుకోబల్లా మీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండ తింటానావారా నువ్వు? సన్నాసిని నా వెనక 30 మంది సన్నాసులు మీరు. ఆల్రెడీ లోపల చచ్చిపోయినా బ్రో. ఏం ఫీల్ ఉండదు మామయ్య. మన పార్టీ ఈ రోజు ఆవిర్భవించి 15 సంవత్సరాలు కావస్తా ఉంది. 2011 మార్చి 12వ తారీఖున పుట్టిన ఈ పార్టీ ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తయి ఈ రోజు దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక మార్క్. అంటున్నారు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, నన్నే వద్దు అనుకున్నప్పుడు నా పార్టీ ఎందుకు అని అడుగుతున్నాయి ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను వద్దు అనుకున్నప్పుడు నా పార్టీ ఎందుకు నీకు? చెప్పరా, చెప్పు. అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. సొంత పార్టీ పెట్టుకో, నడుపుకో. ఆంధ్రప్రదేశ్ లో హ్యాపీగా నేను ఎవరు అబ్జెక్ట్ చేయాలి? ఏంటది? ఏం మాట్లాడుతున్నావు? రావాలమ్మా, కోపాలు రావాలి, ప్రతి ఒక్కడికి రావాలి. ఇప్పుడు ఎవడికి ఎక్కడ తగలాలో అక్కడ తగలాలి. నా మాటలన్నీ అందరికీ తెలియాలి. నా పార్టీని ఆ పార్టీని ఇచ్చేసి తెలంగాణ బతికించుకుంటా. స్పందించరు కూడా. ఎందుకని? కఠినాత్ములు వాళ్ళు. పైకి పైనాపిల్ల ముళ్ళున్నా మనసు మాత్రం వెన్న. ఆ రోజు జగన్ అనేవాడు ఒకే ఒక్కడు. 11 కానీ జగన్ ఏ రోజు భయపడలేదు. సింహాలమ్మ సింగిల్ గా రమ్మని చెప్పండి. మేము సింహాలు, మేము మనుషులు అమ్మ, మేము జంతువులం కాదు, మేము మనుషులు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అక్కడ దేశంలో అధికారంలో ఉంది. అయినా కూడా జగన్ ఏ రోజు భయపడలేదు. ఆయనకన్నా భయం అన్నా. పులి పులి అన్నారు కానీ గత పిల్లది. ఏంటి సార్ అది? పులి పులి అన్నారు కానీ గత పిల్లది. కారణం జగన్ కు నమ్మకం ఉన్నది. పైనున్న దేవుడు, కింద ఉన్న మీ మీద మాత్రమే నమ్మకం ఉంది అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను నేను. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళేరే. ఈ రోజు దేశ రాజకీయాలలో ఈ రోజు ప్రబలంగా కనిపిస్తా ఉన్న మార్కు. అయ్య బాబోయ్, నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. 15 సంవత్సరాల కిందట ఈ పార్టీ ఎలాంటి పరిస్థితిలో పుట్టింది? ఎంత కూరుంటెయ్యమ్ము, ఎంత పోపుంటెయ్యమ్ము, నీ కొటకొల్ల బిడ్డలు సల్లంగుండా తల్లు దండం పెడుతా అన్నది మనం అందరం కూడా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది. చెవులు మూసుకున్నావేంటి? వాడు కొట్టినా చూడొచ్చు సార్. కొటేషన్ చెప్తుంటే మాత్రం వెళ్ళాం. కొటేషన్లా అదిగో స్టార్ట్ చేస్తాడు. ఒక జగన్ది కాదు, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది కొన్ని కోట్ల మంది వైఎస్ఆర్సీపీ జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలకు, విశ్వసనీయతకు. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయి.
నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కాలర్ ఎగరేసుకొని అదిగో అతనే మా నాయకుడు. చివరగా ప్రతి ఒక్కరు మిమ్మల్ని పొలిటికల్ కమెడియన్ గా చూస్తున్నారు. అలా నన్ను పొలిటికల్ కమెడియన్ గా ఎవరు చూడట్లేదు. సో డోంట్ టాక్ దట్ కంటెంట్. నో దట్ ఈస్ ఎ స్టూపిడ్ స్టేట్మెంట్ బై యూ. మరొక్కసారి మీ అందరికీ కూడా మీ అందరి ప్రేమాభి ఆపేసావా? దా నువ్వు చెప్పు. అరే నేను ఒక రిథంతో ప్రాక్టీస్ చేశాను స్వామి, నువ్వు మధ్యలో ఆపేసావు అనుకో నేను ముందు నుంచి రావాల్సి వస్తుంది. నా ప్రాబ్లం అర్థం చేసుకోవు. వినమ్రంగా వినయపూరితంగా అభిమానాలకు మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన